హిస్టరీలో ఫస్ట్ యూనిట్ డెమోగ్రాఫిక్ ఫీచర్స్. ఆంధ్ర ఎక్కడ ఉంది, ఏంటి, దాని యొక్క భౌగోళిక అమరిక ఎలా ఉంది అంటే ఏపీ జియోగ్రఫీ కంప్లీట్ మనం చదువుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చదివినా మీరు ఎకానమీలో చదివినా కూడా రెండు ఒకటే. అటు ఎకానమీలో వస్తుంది, ఇటు మనకి జియోగ్రఫీలో వస్తుంది, ఇటు హిస్టరీలో వాడు డైరెక్ట్గా ఇచ్చాడు డెమోగ్రఫిక్ ఫస్ట్ టాపికే అది. సో మనం కూలంకుషంగా అన్నీ నేర్చుకోవాలి. దాంట్లో చూస్తే మనకి 2019 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారం ఏపీ ఫారెస్ట్ ఏరియా 37,392.24 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది మొత్తం ఏపీ ఫారెస్ట్ ఏరియా 37,392.24 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది టోటల్ జియోగ్రఫికల్ ఏరియా చూసుకుంటే 22.94%. 22.94% టోటల్ జియోగ్రఫికల్ ఏరియా. 22.94% టోటల్ ఏపీ జియోగ్రఫికల్ ఏరియాలో ఫారెస్ట్ ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా ఈ యొక్క ఫారెస్ట్ని చూసుకుంటే మోడరేట్ డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్, స్క్రబ్ ఫారెస్ట్, వెరీ డెన్స్ ఫారెస్ట్. నేను సీరియల్ రాశానమ్మా. అవి ఎగ్జామ్లో కూడా ఎలాగే ఇస్తున్నాడు. ఆల్రెడీ గ్రూప్ 2లో 4-5 సార్లు ఇచ్చాడు. ఇది ఒకసారి కాదు, సేమ్ సీరియల్ రాశాను. అంటే ఏపీలో ఫారెస్ట్ సీరియల్ అనమాట. ఎక్కువ ఏమున్నాయి మనకి, మోడరేట్ డెన్స్ ఫారెస్ట్, తర్వాత ఓపెన్ ఫారెస్ట్, ఆ తర్వాత స్క్రబ్ ఫారెస్ట్, ఆ తర్వాత వెరీ డెన్స్ ఫారెస్ట్. వెరీ డెన్స్ ఫారెస్ట్ ఇప్పుడు ఇండియాలో మనకి ఇండియాలో కూడా ఇవే ఎక్కువ, ఏపీలో కూడా ఇవే ఎక్కువ. వెరీ మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సీరియల్ ఏపీలో ఎక్కువ ఉన్న సీరియల్ ఏవి అంటే మన ఫారెస్ట్ ఏది అంటే మోడరేట్ డెన్స్ ఫారెస్ట్. తక్కువ ఉన్నది ఏంటి, వెరీ డెన్స్ ఫారెస్ట్ అనమాట. ఓకే, సీరియల్ ఇచ్చాను మోడరేట్, ఓపెన్, స్క్రబ్, వెరీ డెన్స్ ఫారెస్ట్ తక్కువ ఉంది. ఓకే, బేస్డ్ ఆన్ వాటి యొక్క కెనోపిన్ పెట్టి ఇది ఆల్రెడీ ఇండియన్ జియోగ్రఫీలో చెప్పాను. దీని యొక్క డివిజన్ కూడా మీరు చూసుకోవచ్చు. బేస్డ్ ఆన్ కెనోపీ అంటారు. సో 70% అబవ్ ఉంటే వెరీ డెన్స్ అంటాం. అంటే మనకి 40% 40 to 70 అంటే మనకి మోడరేట్ అంటాం. అలాగే 10% 10 to 40 అంటే మనకి ఓపెన్ ఫారెస్ట్ అంటారు. తర్వాత స్క్రబ్ ఫారెస్ట్. ఓకే, ఇవి ఆల్రెడీ చెప్పాను మీకు. కెనోపీ అంటే చెట్ల యొక్క ఆకులు, చెట్లు కొమ్మలను పెట్టి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అమ్మా. 10 సార్లు చెప్తున్నాను, ఇది అంత ఇంపార్టెంట్ కరెంట్ డేటా. ఇది 2019 రిపోర్ట్. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వస్తుంది. అప్పటివరకు ఇదే మారదు రిపోర్ట్. ఓకేనా? సో అప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తాను నేను. ఓకే, సి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. వెరీ డెన్స్ ఫారెస్ట్ మోర్ ఉన్న జిల్లా తూర్పుగోదావరి జిల్లా. 13 జిల్లాల్లో వెరీ డెన్స్ ఫారెస్ట్ ఎక్కువ ఉన్న జిల్లా ఏది, తూర్పుగోదావరి. అదేవిధంగా లీస్ట్ శ్రీకాకుళం, విజయనగరం 002 అసలు ఏమీ లేవు. అదేవిధంగా రెండవది మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ ఎక్కువ ఉన్న జిల్లా మోర్ వైఎస్ఆర్ కడప, తక్కువ ఉన్నది శ్రీకాకుళం. అలాగే ఓపెన్ ఫారెస్ట్ మోర్ చిత్తూరు, లెస్ ఈస్ట్ గోదావరి. అలాగే స్క్రబ్ ఫారెస్ట్ మోర్ చిత్తూరు, లీస్ట్ వెస్ట్ గోదావరి. మోర్ చిత్తూరు, లీస్ట్ వెస్ట్ గోదావరి. 4,8 క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ గ్రూప్ 2లో గ్యారంటీ, దాంట్లో తిరిగేలేదు. సో అంత ఇంపార్టెంట్ ఇవి. 4 రకాల అడవులు, ఎక్కువ ఇక్కడ ఉన్నాయి, తక్కువ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? ఫారెస్ట్ ఏపీ, మన ఏపీలో రెవెన్యూ ఫారెస్ట్ నుంచి 2019 రిపోర్ట్ ప్రకారం 19-20కి లక్షల్లో చూసుకుంటే మనకి ఎక్కువగా అమౌంట్ బాంబూ నుంచి వచ్చింది. బాంబూ వెదురు, బాంబూ నుంచి వచ్చింది. ఇది సీరియల్ అడుగుతాడు లేదా మామూలుగా ఇస్తాడు. ఇది గ్రూప్ 2కి వచ్చినది కూడా ఆల్రెడీ. మనం గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటున్నాం. సో బాంబూ, తర్వాత టేక్ వృక్షాలు, ఆ తర్వాత టింబర్, ఆ తర్వాత థిన్నింగ్స్. ఇది సీరియల్ ఇచ్చాను మీకు. అంటే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ నుంచి ఎక్కువ దేనివల్ల ఇన్కమ్ వస్తుంది, రెడ్ శాండిల్ అనగానే అది పెట్టేస్తారు చాలామంది, తప్పది. 2016 గ్రూప్ 2లో కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది. గ్రూప్ 2కి వచ్చిన ఆల్రెడీ గ్రూప్ 2కి వచ్చింది 2016 ఏపీఎస్సి. ఓకే, సో మీరు చూసుకోవచ్చు కావాలంటే. అది ఎకానమీలో ఇచ్చాడా, హిస్టరీలో ఇచ్చాడా, లేకపోతే జాగ్రఫీలో ఇచ్చాడా పక్కన పెట్టు. ఓకే, అదే టేకు, టింబర్, థిన్నింగ్స్, ఇవన్నీ కూడా రెవెన్యూ టాప్ 4లో ఉన్నాయన్నమాట. తర్వాత మిగతావన్నీ కూడా ఓకే జాగ్రత్తగా మనకి అనాలిసిస్ చేయాలి. ఇది 2019-20 లేటెస్ట్ రిపోర్ట్ అనమాట. ఓకే, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏపీలో 13 ఉన్నాయి, 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, 3 నేషనల్ పార్క్స్. అవేంటో చూద్దాం అప్పుడు జిల్లాల వైపు. కోరింజా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఈస్ట్ గోదావరి. ఇది పాపులర్ ఫర్ సాల్ట్ క్రొకోడైల్స్ చాలాసార్లు వచ్చింది.
కోరింజ సాల్ట్ క్రొకోడైల్స్, అదేవిధంగా కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కొల్లేరు వెస్ట్ గోదావరి డిస్టిక్, కొల్లేరు కృష్ణా, ఇది కృష్ణా ఉండాలమ్మా, మళ్ళీ ఇక్కడ కొల్లేరు పడింది, కృష్ణా డిస్టిక్, కృష్ణా 2 వెస్ట్ గోదావరి కృష్ణా. ఇప్పుడు అదే ఒకటే డిస్టిక్ ఇచ్చాడు అనుకో వెస్ట్ గోదావరి పెట్టాలి, 90% అక్కడ ఉంటుంది. సో వెస్ట్ గోదావరి కృష్ణా. ఓకే, కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కృష్ణా జిల్లాని ఎలాగా సింపుల్. అలాగే ఇది కూడా సాల్ట్ క్రొకోడైలే. ఇది మనకి కొల్లేరు పెలికాన్ బర్డ్స్, పెలికాన్ బర్డ్స్, బర్డ్స్ పెలికాన్ బర్డ్స్. ఓకే, అదేవిధంగా రాజీవ్ గాంధీ కర్నూలు, ప్రకాశం గుంటూరు 3 జిల్లాలో ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇవి. 1, 2, 3 3 జిల్లాలు, ఆంధ్రాకి సంబంధించి, తెలంగాణలో కూడా ఉంది, అది మనకు అవసరం లేదు. సో కర్నూలు, ప్రకాశం, గుంటూరు. రాజీవ్ గాంధీ టైగర్ వ్యాలీ శాంక్చురీ లేని జిల్లా ఏది అని ఇస్తాడు. కడప, నెల్లూరు ఇస్తాడు, కర్నూలు ఉంది, ప్రకాశం ఉంది, గుంటూరు ఉంది. కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కడప లేదు, నెల్లూరు లేదు. సో ఇది మొత్తం 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అతిపెద్దది అనమాట. లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఏం పెట్టాలి మనం? రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ పెట్టాలి, ఏరియా వైజ్ అంతా కూడా ఎక్కువ అనమాట. ఓకే, అలాగే రోళ్లపాడు కర్నూలు, ఇక్కడ గ్రేట్ ఇండియన్ బస్టార్డ్, ఇక్కడ టైగర్స్. ఇప్పుడు రాజీవ్ గాంధీ అంటే టైగర్స్ పాపులర్ అనమాట రాజీవ్ గాంధీ. అలాగే కర్నూలు రోళ్లపాడు గ్రేట్ ఇండియన్ బస్టార్డ్, బట్టి మేకల పక్షి, బట్టి మేకల పక్షి అంటాం, బట్టి మేకల పక్షి, గ్రేట్ ఇండియన్ బస్టార్డ్. రోళ్లపాడు కర్నూలు గ్రేట్ ఇండియన్ బస్టార్డ్, బట్టి మేకల పక్షి కాదు ఇది, ఆ జంతువు పేరే అది. అంటే ఎండేంజర్డ్ స్పీసీస్ అంటాం. ఇది దేశంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ తప్ప ఏ రాష్ట్రాలు రక్షించడం లేదు, మనమే, సౌత్ ఇండియాలో అయితే మనమే. సో రోళ్లపాడు కర్నూలు గ్రేట్ ఇండియన్ బస్టార్డ్, రాజీవ్ గాంధీ టైగర్ వ్యాలీ శాంక్చురీ టైగర్స్, అలాగే కృష్ణా క్రొకోడైల్, కొల్లేరు పెలికాన్ బర్డ్స్, కోరింజ సాల్ట్ క్రొకోడైల్స్. చూడండి ఎలా ఉందో. అలాగే గుండ్ల బ్రహ్మేశ్వర కర్నూలు ప్రకాశం, గుండ్ల బ్రహ్మేశ్వర కర్నూలు ప్రకాశం, ఇది కూడా క్రొకోడైల్స్. గుండ్ల బ్రహ్మేశ్వర అది రివర్, అది మనకి నల్లమల్లలో పుట్టిన రివర్స్లో అతిపెద్దది ఏది అంటే గుండ్ల బ్రహ్మేశ్వర రివర్, కర్నూలు ప్రకాశం. అదేవిధంగా శ్రీలంక మల్లేశ్వర కడప నెల్లూరు, శ్రీలంక మల్లేశ్వర కడప నెల్లూరు. ఇది పాపులర్ ఫర్ టైగర్స్, జోర్డాన్ కోర్సర్, ఇది కూడా టైగర్స్. జోర్డాన్స్ కోర్సర్ ఒక బర్డ్ పేరు, ఇది అరుదైన పక్షి. జోర్డాన్స్ కోర్సర్ ప్రపంచంలో ఇక్కడే రక్షించబడుతుంది. శ్రీలంక మల్లేశ్వర కడప అండ్ నెల్లూరు, ఎక్కువ భాగం కడపలో ఉంది. ఇండివిజువల్స్ డిస్టిక్ ఇస్తే కడప పెట్టాలా. టైగర్స్, జోర్డాన్స్ కోర్సర్, బర్డ్ అది, ఇది బర్డ్, ఈ పక్షిది. ఈ పక్షి భూమి మీద ఎక్కడ రక్షించబడదు, ఒక్క కడప అడవుల్లో తప్ప. శ్రీలంక మల్లేశ్వర. నేలపట్టు వైల్డ్ లైఫ్ శాంక్చురీ నెల్లూరు, నేలపట్టు, ఇది ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఫ్లెమింగో బర్డ్స్. నేలపట్టు ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా చేశారు నెల్లూరులో ఆ మధ్య చంద్రబాబు ఉన్నప్పుడు. సో నేలపట్టు వైల్డ్ లైఫ్ నెల్లూరు. ఓకేనా. పులికాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ నెల్లూరు, ఇది కూడా బర్డ్స్, పాపులర్ ఫర్ బర్డ్స్. ఇది కూడా ఫ్లెమింగో బర్డ్స్, పెలికాన్ బర్డ్స్, మైగ్రేటరీ బర్డ్స్. కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ చిత్తూరు, ఇది ఎలిఫెంట్స్, పాపులర్ ఫర్ ఎలిఫెంట్స్. ఓకే. అలాగే పెనిసుల నరసింహ వైల్డ్ లైఫ్ శాంక్చురీ నెల్లూరు కడప 2 ప్రాంతాలు విస్తరించింది. పెనిసుల నరసింహ మనకి రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ తర్వాత అతిపెద్దది ఏది అంటే ఇదే, పెనిసుల నరసింహ నెల్లూరు కడప అనమాట. పాపులర్ ఫర్ ఇది అన్ని ఇంటికి, బట్ ముఖ్యంగా మనకి డీర్స్ జింకలు. ఓకే. అలాగే కంబాలకొండ, ఇదిగో అంటే బ్లాక్ బక్, విశాఖపట్నం బ్లాక్ బక్, కృష్ణ జింకలు. అలాగే శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ చిత్తూరు, ఎలిఫెంట్స్. ఇప్పుడు నేషనల్ పార్క్స్ చూద్దాం. 13 అయిపోయినాయి మనకి. ఓకే. శ్రీ వెంకటేశ్వర చిత్తూరు, కంబాలకొండ విశాఖపట్నం, పెనుసుల నరసింహ నెల్లూరు కడప,
కౌండిన్య అని చిత్తూరు, పులికాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ నెల్లూరు. నేషనల్ పార్క్స్ శ్రీ వెంకటేశ్వర, అది 2 సార్లు వచ్చింది. అంటే ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్ పార్ట్ ఆఫ్ ది వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే పెద్దగా ఉంటుంది, మోర్ ఏరియా అనమాట. ఓకే, సో ఇది చిత్తూరు. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కడప. ఈ శ్రీ వెంకటేశ్వర కూడా ఎలిఫెంట్స్. రాజీవ్ గాంధీ టైగర్స్. అలాగే పాపికొండ, ఇది బ్లాక్ బక్ నేషనల్ పార్క్, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి. పాపికొండ హిల్స్లో ఉంటుంది, ఇది బ్లాక్ బక్. అలాగే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కడప, ఇది టైగర్స్. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి 3 నేషనల్ పార్క్స్, 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఇవి కాకుండా మరికొన్ని ఉన్నాయి, అయ్యేంటి చూద్దాం. శ్రీకాకుళం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది శ్రీకాకుళంలో ఉంది, పాపులర్ ఫర్ బర్డ్స్. ఇక్కడ ముఖ్యంగా మనకి పెలికాన్తో పాటు స్టార్క్ బర్డ్స్ వస్తాయి, స్టార్క్స్ అంటాం. అదేవిధంగా 2 జూలాజికల్ పార్క్స్ ఉన్నాయి, 2 జూలాజికల్ పార్క్స్ మనకి ఏపీలో. జూలాజికల్ పార్క్స్ అవి ఎక్కడున్నాయంటే గాంధీ అంటే ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నం, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నం. శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ తిరుపతి. అంటే తిరుపతిలో చూడండి, శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ వేరు, వెంకటేశ్వర నేషనల్ పార్క్ వేరు, వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ వేరు, అన్నీ అక్కడే. ఓకే, డీర్ పార్క్స్, కండలేరు డ్యామ్ ఉంది అక్కడ ఉంటాయి, కండలేరు డీర్ పార్క్ నెల్లూరు. అదేవిధంగా చిత్తూరు ఆర్ఎఫ్ డీర్ పార్క్ చిత్తూరు, ఇది లాస్ట్ టైం క్వశ్చన్ 2 ఇచ్చాడు మనకి 2016 ఏపీఎస్సి గ్రూప్ 2. ఈ 2 ఇచ్చేసిండు, గ్రూప్ 2 2 ఇచ్చాడు. ఓకే, 2 క్వశ్చన్లు ఇచ్చాడు లాస్ట్ టైం. ఇవి ముఖ్యంగా మనకి మిగతా మిస్లీనియస్ అనమాట. ఎంత ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకే, మహోత్సవ్ ఇది 31 ఆగస్ట్ 2019 జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. 70వ వన మహోత్సవ్. ఇక్కడ డోకుపర్రు విలేజ్, మేడుకొండూరు మండల్, గుంటూరు జిల్లా. ఇక్కడ టార్గెట్ పెట్టారు 2019-20లో టార్గెట్ మొక్కలు 25 కోట్ల మొక్కలు నాటారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో 70 ఈ సంవత్సరం 71 చేస్తారు, వచ్చే నెల చూద్దాం. సో మనకి 70th వన మహోత్సవ్ 31/8/2019 డోకుపర్రు విలేజ్, మేడుకొండ మండల్, గుంటూరు. తర్వాత 25 crores ప్లాంట్స్ టార్గెట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఏరియా ఉన్న డిస్టిక్ ఏది? ఏరియా వైజ్ వైఎస్ఆర్ కడప ఏరియా వైజ్ 5392.91 ఉంది, 5000 మనకి 393. సో వైఎస్ఆర్ కడప. అలాగే లీస్ట్ ఫారెస్ట్ కృష్ణ. శాతపరంగా చూస్తే మోర్ ఫారెస్ట్ విశాఖపట్నం. అది సో ఓవరాల్గా 13 జిల్లాల్లో ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉన్న జిల్లా కడప జిల్లా, ఓవరాల్గా తక్కువ ఉన్న జిల్లా కృష్ణా జిల్లా, పాతపరంగా మన విశాఖపట్నం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో రకాలైన అడవులు 2 రకాలు ఉన్నాయి. వాటి మనకి కెనోపిన్ పెట్టి మోడరేట్, వెరీ డెన్స్, స్క్రబ్, ఓపెన్ ఫారెస్ట్ అని నేర్చుకున్నాం కదా. అలాగే వర్షపాతాన్ని బట్టి బేస్డ్ ఆన్ రైన్ఫాల్, ఇదంతా కూడా బేస్డ్ ఆన్ రైన్ఫాల్, వర్షపాతాన్ని బట్టి. బేస్డ్ ఆన్ రైన్ఫాల్ చూస్తే టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఏపీలో ట్రోపికల్ డ్రై డిసిడియస్, ఇది లార్జెస్ట్. ఏపీలో ఎక్కువ ఏ అడవులు ఉన్నాయంటే ట్రోపికల్ డ్రై డిసిడియస్. అలాగే ట్రోపికల్ వెట్ డిసిడియస్ రెండోది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కోస్టల్ ఏరియాలో ఉంటాయి. స్క్రబ్ ఫారెస్ట్ ఎక్కువగా మనకి రాయలసీమలో ఉంటాయి. ఎక్కువ రాయలసీమ, కోస్తా ఆంధ్ర. ట్రోపికల్ వెట్ ఇది ఈస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ ఉంటుంది. ట్రోపికల్ డ్రై డిసీడ్స్ ఓవరాల్గా ఆంధ్ర అంతే ఎక్కువ ఉండేది ట్రోపికల్ డ్రై డిసీడ్. దీంట్లో టేకు అన్నీ పెరుగుతుంటాయి, బాంబు, టేకు అన్నీ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవి 4 రకాలైన అడవులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉండేది డ్రై డిసిడియస్. అక్కడైతే మోడరేట్ కెనోపీ ఆధారంగా మోడరేట్ డెన్స్ ఫారెస్ట్, డ్రై డిసిడియస్ ఫారెస్ట్, ఈ 2 ఎక్కువ. ఓకే, ఈ క్లైమేట్ని ట్రోపికల్ మాన్సూన్ క్లైమేట్ అంటారు. ఏమంటాం మనం? ట్రోపికల్ మాన్సూన్ క్లైమేట్. ఏపీ క్లైమేట్ని ట్రోపికల్ మాన్సూన్ క్లైమేట్ అంటారు. అదేవిధంగా యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఏపీలో 31.5 degrees మ్యాక్సిమం యావరేజ్ అనమాట. మ్యాక్సిమం కాదు, మ్యాక్సిమం యావరేజ్. అలాగే యావరేజ్ మినిమం టెంపరేచర్ ఏపీలో చూస్తే మనకి 18 degrees సెంటిగ్రేడ్, 18 degrees. అలాగే రాయలసీమ ప్లాటో కాబట్టి అక్కడ డిఫరెంట్ క్లైమేటికల్ కండిషన్ రాయలసీమలో. అంటే సమ్మర్ వేడిగాను, వింటర్ చల్లగాను ఉంటుంది. ఎగ్జాంపుల్ కాంటినెంటల్ క్లైమేట్.
కాంటినెంటాలిటీ క్లైమేట్ అంటే సముద్ర మట్టానికి దూరంగా ఉన్న ప్రాంతం. రాయలసీమలో అటు కర్నూలు కానీ అనంతపూర్ కానీ చూస్తే మనకి కాంటినెంటాలిటీ క్లైమేట్ ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే ఖండాంతర శీతోష్ణ స్థితి ఉంటుంది. ఇటు ఓ పక్క కోస్టల్ ఏరియా, ఓ పక్క ప్లాట్ అనమాట. ప్లెయిన్ ప్లాట్ రెండు ఉంటాయి మనకి. ఇక్కడ ఆంధ్రాలో ఒక పక్క హిల్స్, ఎగ్జాంపుల్ హార్స్లీ హిల్స్, ఆంధ్ర ఊటీ అంటాం, అక్కడ తక్కువ ఉంటుంది మళ్ళీ ఉష్ణోగ్రత. ఓకే, ఆంధ్రప్రదేశ్లో సీజన్ చూస్తే సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఇప్పటికీ ఆంధ్రాకి ఎక్కువగా వర్షపాతం పడుతుంది. ఆంధ్రా కాదు, ఇండియాకి, తెలంగాణకి కూడా 80 to 85% ఎక్కువ వర్షపాతం సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల పడుతుంది. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల మనకి రాయలసీమకి అలాగే నెల్లూరుకి తక్కువ వర్షపాతం పడుతుంది. వాళ్ళకి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల ఎక్కువ పడుతుంది. ముఖ్యంగా రాయలసీమ, అదేవిధంగా నెల్లూరు, చిత్తూరు, గుంటూరు కూడా, గుంటూరు మనకి సౌత్ పార్ట్ కూడా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే అక్టోబర్ తర్వాతే వర్షాలు ఎక్కువ పడతాయి అన్నమాట. సో అలాగే మేలో ఎక్కువ టెంపరేచర్ నమోదవుతుంది. ఆంధ్రాలో ఎక్కువ టెంపరేచర్ ఇప్పుడంటే మేలో. అలాగే రెంటచింతల హై టెంపరేచర్ గుంటూరులో ఉంది, హై టెంపరేచర్ ప్లేస్ రెంటచింతల హై టెంపరేచర్. అలాగే లీస్ట్ హార్స్లీ హిల్స్ చిత్తూరు. అయితే ఒక ప్లేస్లో వింటర్లో అయితే లంబసింగి -2 degreesకి వెళ్ళిపోతుంది. మీకు చెప్పాను, లంబసింగి -2 degrees, ఆంధ్ర కాశ్మీర్ అంటాం -2 degrees, విశాఖపట్నం, చింతపల్లి మండల్. సో లంబసింగి ఒక వింటర్లో అయితే. ఓవరాల్గా యావరేజ్ వింటర్ సమ్మర్ యావరేజ్ ఇయర్ తీసుకుంటే హార్స్లీ హిల్స్ యావరేజ్ తక్కువగా టెంపరేచర్, యావరేజ్ ఎక్కువ టెంపరేచర్ రెంటచింతల సమ్మర్లో ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి క్లైమేట్కి సంబంధించింది. ఓకే, సి రైన్ఫాల్, యావరేజ్ రైన్ఫాల్ 966 millimeters. ఇది ఇంత పడాలి, తక్కువ పడవచ్చు, ఒకసారి ఎక్కువ పడవచ్చు. కోస్టల్ ఏపీలో 1000 millimeters అంటే 100 centimeters. రాయలసీమలో మనకి 672 millimeters. 90% రైన్ఫాల్ మాన్సూన్స్ నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ద్వారా వస్తుంది. మిగతా 10% మనం చూస్తే ఇక్కడ సైక్లోన్స్ కానీ వగేరా వగేరా. ఓకే, సో రైన్ఫాల్ అనేది ఈ విధంగా డిస్ట్రిక్ట్. అయితే రైన్ఫాల్ ఎక్కువ ఉన్న జిల్లా మనకి విశాఖపట్నం, మోర్ రైన్ఫాల్ విశాఖపట్నం. లీస్ట్ హగరి, అనంతపూర్ లీస్ట్ రైన్ఫాల్. హగరి అనంతపూర్ లీస్ట్ రైన్ఫాల్. మోర్ రైన్ఫాల్ డిస్టిక్ విశాఖపట్నం, లీస్ట్ రైన్ఫాల్ డిస్టిక్ అనంతపూర్, హగరి ఏరియా. సో ఇది ముఖ్యంగా మనకి రైన్ఫాల్ తక్కువ ఉన్న జిల్లా, ఎక్కువ ఉన్న జిల్లా, అదేవిధంగా రైన్ఫాల్ యావరేజ్. ఓకే, 66 mm టోటల్ రైన్ఫాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకున్నాం కదా. దీంట్లో సౌత్ వెస్ట్ మాన్సూన్ జూన్ టు సెప్టెంబర్ పీరియడ్. దీంట్లో చూస్తే నార్మల్ ఎంత పడాలంటే 556 పడాలి mm నార్మల్. తర్వాత నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అక్టోబర్ టు డిసెంబర్, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇది నార్మల్ ఎంత పడాలా, 296 millimeters పడాలా చూడండి నార్మల్. తర్వాత మూడోది హాట్ వెదర్ పీరియడ్ మార్చ్ టు మే, ఇది ఎంత పడాలా, 98.3 millimeters పడాలా. 98 ఇవన్నీ కలుపుకుంటే 3 కలిపి 966 అంటే జూన్ టు మే. సో ఇవి ముఖ్యంగా పడవలసింది. ఆ పడవలసిన దానికంటే ఎంత తక్కువ ఉందో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది, బట్ ఇది మాత్రం ఫిక్స్డ్. అందుకే చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా. ఆంధ్రాలో ఏ మాన్సూన్ వల్ల ఎంత వర్షపాతం పడాలి, ఇది మినిమం కామన్ సెన్స్ అనమాట. 556 సౌత్ వెస్ట్ మాన్సూన్స్, 296 నార్త్ ఈస్ట్ మాన్సూన్. నార్మల్ హాట్ వెదర్ అంటే సమ్మర్లో వచ్చే వర్షపాతం. దీంట్లో మ్యాంగో షవర్స్, అలాగే ఏరువాక మ్యాంగో షవర్స్ అని అనొచ్చు దీన్ని. సౌత్ ఇండియాలో అంతా మ్యాంగో షవర్స్ అంటాం. అదేవిధంగా తొలకరి జల్లు, ఏరువాక ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. సమ్మర్లో పడే వర్షపాతం ఇది ఇండియన్ జాగ్రఫీలో చెప్పాను మీకు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఆంధ్రాకి సంబంధించినవి అనమాట. ఈ వర్షపాతాన్ని ఈ పేర్లతో పిలుస్తారు. మ్యాంగో షవర్స్, తొలకరి జల్లు, ఏరువాక. 98.3 సమ్మర్లో పడుతుంది అనమాట. ఓవరాల్గా 966. ఓకే, ఈ సైల్స్ అనేవి ఆల్టిట్యూడ్, ఎత్తు, బెడ్ రాక్, క్లైమేట్, లివింగ్ ఆర్గానిజం, బ్యాక్టీరియా, మనకి ఫంగి, రైన్ఫాల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇది ఫ్యాక్టర్స్ ఉంటారు. ఇవి కూడా ఇచ్చాడు ఎగ్జామ్స్లో గ్రూప్ 2లో. సో ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సాయిల్ ఫ్యాక్టర్స్ అనమాట, వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా సాయిల్స్ని డిసైడ్ చేస్తే ఇవి ఇండియన్ జాగ్రఫీలో చెప్పాను, అక్కడ కూడా చూడొచ్చు మీరు సాయిల్ లెసన్లో. అలాగే శాండ్, సిల్ట్, క్లే, ఈ 3 ఆధారంగా ఏపీలో మనకి సాయిల్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. అవి చూస్తే మనకి ముఖ్యంగా ఏపీలో ఉన్న సాయిల్స్ చూస్తే రెడ్ సాయిల్స్, అదేవిధంగా మనకి అల్యూవియల్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్,
అదేవిధంగా లాటరైట్ సాయిల్స్, శాండీ సాయిల్స్, ఇవి మనకి ఏపీలో ఎక్కువగా కనిపించే సాయిల్స్ అన్నమాట. సాయిల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఏపీలో సాయిల్స్ అనేవి డిపెండ్స్ ఆన్ శాండ్, సిల్ట్, క్లే. క్లే అంటే బంకమన్ను, సిల్ట్, శాండ్. సో దాంట్లో రెడ్ సాయిల్స్ అల్యూవియల్, బ్లాక్ సాయిల్స్ లాటరైట్, శాండీ సాయిల్స్, ఇవి రకాలైన సాయిల్స్. ఇవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓకే, మనకి రెడ్ సాయిల్స్. ఈ రెడ్ సాయిల్ చూస్తే లార్జెస్ట్ సాయిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏపీలో లార్జెస్ట్ సాయిల్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. రెడ్ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే ఐరన్ ఆక్సైడ్స్ ఉంటాయి. ఇవంతా కూడా లెసన్ మనకి ఇండియన్ జాగ్రఫీలో సైన్స్ లెసన్లో చాలా డీప్ చెప్పాను. అక్కడ చెప్పాను కాబట్టి మీకు ఒక కాన్సెప్ట్ ఇస్తున్నాను ఇక్కడ. అదేవిధంగా రాయలసీమ, మోర్ అంటే రెడ్ సాయిల్స్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఏంటంటే రాయలసీమ. ఈ రెడ్ సాయిల్స్లో నైట్రోజన్, ఫాస్ఫరస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి హార్టికల్చర్కి చాలా సూటబుల్గా ఉంటుంది రెడ్ సాయిల్స్. అందుకే రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలంట. రాయలసీమ షుడ్ బికమ్ లైక్ ఏ హార్టికల్చర్ హబ్ అవుతుంది అనమాట. అలాగే బ్లాక్ సాయిల్స్. బ్లాక్ సాయిల్ చూస్తే దీంట్లో టైటానిఫరస్, మెగ్నీషియం, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్స్ 3 కలిసి ఉంటాయి కాబట్టి బ్లాక్ కలర్గా కనిపిస్తుంది. అదేవిధంగా టైటానిఫరస్, మెగ్నీషియము, అల్యూమినియము, ఐరన్ ఆక్సైడ్స్ 3 ఉంటాయి. అలాగే దీన్ని ఓన్ ప్లవింగ్ సాయిల్స్ అంటారు. తాను దున్నుకునే సాయిల్, ఎందుకంటే ఎక్కువ నీటిని అబ్జర్వ్ చేసి పట్టి ఉంచుతాయి. రిటెంటివ్ కెపాసిటీ అంటే ఇంగ్లీష్లో, అంటే ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి అనమాట. మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు ఆవిరైపోతే క్రాక్స్ వస్తాయి, వెల్ క్రాక్స్ ఆర్ డెవలప్డ్. ఇవి కాటన్కి బాగా సూటబుల్గా ఉంటాయి. గుంటూరు, కర్నూలు కాటన్ ఎక్కువ పండిస్తారు కాబట్టి ఆ ఏరియాలోనే ఈ బ్లాక్ సాయిల్స్ ఎక్కువ ఉంటాయి. సో బ్లాక్ సాయిల్స్ ఎక్కువగా గుంటూరు కాటన్. దీంట్లో మనకి క్లే ఎక్కువ ఉంటుంది, బంకమన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పట్టి ఉంచుద్ది వాటర్ అనమాట. ఓకే, ఈ ఎల్జీవీఎల్ సాయిల్ తీసుకుంటే ఒండ్రు మట్టి నేలలు అంటాం. ఒండ్రు మట్టి నేలలు అంటే మనకి దీంట్లో క్లే, లోమి సాయిల్స్ అని కూడా నచ్చు. ఎందుకంటే క్లే ఎక్కువ ఉంటుంది, బంకమన్, లోమి కూడా ఉంటుంది దీంట్లో. ఇవి ట్రాన్స్పోర్టెడ్ మెటీరియల్ వల్ల ఏర్పడుతుంది, అంటే రివర్స్ డిపోజిషన్. ఇంతమంది కూడా చెప్పడం జరిగింది మనకు, రివర్స్ డిపోజిషన్ నదులు తీసుకొచ్చిన డిపోజిషన్ వల్ల ఈ అల్యూవియల్ సాయిల్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు 4 జిల్లాల్లో కూడా ఇవి ఎక్కువ వెళ్ళే అల్యూవియల్ సాయిల్స్ విస్తరించి ఉన్నాయి. మోర్ ఫెర్టైల్ సాయిల్స్, suitable for all crops cultivation, all crops cultivation, suitable for all crops cultivation. Okay, అదేవిధంగా లాటరైట్ సాయిల్స్, దీన్ని జేగురు నేలలు అంటారు. జేగురు సాయిల్స్. సో ఇవి చిత్తూరు, సత్యవేడు, పుత్తూరులో ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా మనకి ప్లాంటేషన్ క్రాప్స్ పండుతాయి. ఈ లాటరైట్ సాయిల్స్లో ప్లాంటేషన్ క్రాప్స్, కాఫీ, టీ అట్లాంటివి, అరకు, విశాఖపట్నం వ్యాలీ, శ్రీకాకుళం, అలాగే పుత్తూరు, సత్యవేడు, చిత్తూరు జిల్లాలో వీటిలో ఎక్కువ లాటరైట్ సాయిల్స్ ఉంటాయి. తర్వాత శాండీ సాయిల్స్ అంటే కోస్తా తీర ప్రాంతాల్లో ఉంటాయి. మొత్తం 9 జిల్లాల్లో శాండ్, ఇసుక కోస్టల్ ఏరియాస్లో. సో అవి నెగ్లిజిబుల్. ఓకే, ఇవి ముఖ్యంగా మనకి సాయిల్స్ యొక్క ఏపీ యొక్క సాయిల్. ఏపీలో ఎక్కువ ఉన్న సాయిల్స్ ఏవి అంటే రెడ్ సాయిల్స్. రాయలసీమలో ఎక్కువ ఉన్నవి రెడ్ సాయిల్స్. మధ్య కోస్తాలో అల్యూవియల్ సాయిల్స్. ఓకే.